తెలంగాణ బీజేపీలో ముసలం మొదలైంది. ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ ఉంది. రేపు బీజేపీ అధ్యక్షుని ప్రకటించబోతున్నారు. చాలా మంది పోటీ పడ్డ వారందరినీ కూడా నచ్చజెప్పే పనులు అధిష్టానం ఇప్పటికే రంగంలో దిగినట్టు తెలుస్తోంది. అటు చాలా మంది పోటీ పడ్డారు, దాంట్లో రాజా సింగ్ కూడా ఒకరు. అయితే ప్రస్తుతం రాజా సింగ్ వ్యాఖ్యలు మరోసారి చిచ్చు రేపుతున్నాయి. నాయకుల మధ్యలో చిచ్చు పెట్టారు. అధ్యక్ష ఎన్నిక పదవి ప్రస్తుతానికి రామచంద్రరావును ఖరారు చేసింది అధిష్టానం తీరును తప్పుపడుతున్నారు పలువురు నేతలు. అధిష్టానం పైన ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. బూత్ కార్యకర్త నుంచి ఓటు వేసిన తర్వాతనే అధ్యక్షుడు నిర్ణయించాలని చెప్పి ఎమ్మెల్యే రాజా సింగ్ అంటున్నారు. ప్రతి ఒక్కరూ బూత్ కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరు ఓటు వేసిన తర్వాతనే అధ్యక్షుడి నియామకం ఉండాలి. అధ్యక్షుని అలా కాకుండా డైరెక్ట్గా ఎన్నిక చేస్తే డెఫినెట్గా అది పార్టీకి సంబంధించిన కార్యకర్తల అభీష్టం తెలుసుకోకుండానే చేసినట్టు అవుతుంది. అది డెఫినెట్గా ఒక పొరపాటే అంటున్నారు రాజా సింగ్. ప్రస్తుతానికి రాజా సింగ్ వ్యాఖ్యలు కొంచెం హాట్ టాపిక్గా మారుతున్నాయి. రాజా సింగ్ యొక్క వ్యాఖ్యల్ని అటు పార్టీ అధిష్టానం ఎలా తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి రాజా సింగ్ ఎప్పుడు చూసినా ఒక హాట్ కామెంట్స్తో ఇంటర్నల్గా పార్టీ ఇష్యూస్ని తెరలేపుతూ ఉంటారు.